గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు విజయం అతని పాదాక్రాంతం, కాళ్ళతో పరీక్షలు రాసి డిస్ట్రక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి గండత. మేడిగడ్డకు కొత్త సమస్యలు, 7వ బ్లాక్ ప్రాంతంలో భారీ బుంగ, మరికొన్ని చిన్నవి కూడా. తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి పూడ్చివేసిన ఇంజనీరింగ్ అధికారులు. అదరగొట్టిన హైదరాబాద్. ఐపీఎల్ ఫైనల్కి దూసుకెళ్లిన సన్ రైజర్స్. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. బీటెక్ సీట్లకు భర్తీకి 3 విడతల ప్రవేశాలు. చివరకు విడత తర్వాత కన్వీనర్ ఆధ్వర్యంలోనే స్లైడింగ్. ఈసారి బ్రాంచ్ మారిన బోధనా రుసుములకు అర్హులే. యాప్ సెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయం. దిద్దుకోలేని నిర్లక్ష్యం. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. పునః పరిశీలనకు 48,000 మంది దరఖాస్తు. మరో 2,000 మంది రీకౌంటింగ్కు విజ్ఞప్తి. ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. ఇప్పుడు సాక్షి. అన్ని వైద్య కళాశాలలలో ఈడబ్ల్యూఎస్ కోటా. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేట్ కళాశాలలోని సగం కన్వీనర్ కోటా సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్కు. ఇప్పటి వరకు 7 కాలేజీల్లోని 103 సీట్లు మాత్రమే వారికి. తాజా ప్రతిపాదన అమలైతే ఈ కేటగిరీలో అదనంగా 350 సీట్లకు ఛాన్స్. ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు. పండుగను తలపించేలా ఏర్పాట్లు. అధికారులతో సమీక్షలో సీఎస్ శాంతకుమారి. వెబ్కామ్ స్టిక్ హైజాక్. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు. ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చంద్రబాబు చేతికి. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు. మేడిగడ్డ ఎగువన జియో ట్యాబ్ కట్ట. నీటిని కన్నెపల్లి పంప్ హౌస్కు మళ్లించి లిఫ్ట్ చేయాలని నిర్ణయం. ఆ కట్ట తీరును బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లకు వివరించిన ప్రైవేట్ సంస్థ. మేడిగడ్డ కింద అగాధం. నేడే 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అలాగే ఆదేశాలు ఇవ్వలేం. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశాభివృద్ధి కోసమే 3వసారి బీజేపీని వరుసగా 3వసారి గెలిపించాలని మోదీ కోరారు. సూపర్ సన్ రైజర్స్ 2వ క్వాలిఫైర్లో రాజస్థాన్పై నెగ్గి ఐపీఎల్ ఫైనల్లోకి హైదరాబాద్. మల్లారెడ్డి ఆక్రమణల కూల్చివేత. బొమ్మరాజుపేటలో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆక్రమణ నిర్మాణాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. మండుతున్న కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ చూసినా పావు కేజీ కనీసం 15 రూపాయల నుంచి 20 రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 20వ పిల్లర్ ముందు గొయ్యి. మేడిగడ్డ 16వ నంబర్ గేటు ఎత్తుగా భారీ శబ్దం. దాంతోపాటు ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిమాణం. గేట్లు ఎత్తేటప్పుడు మరిన్ని గోతులకు అవకాశం. దీర్ఘకాలం జియో ట్యూబ్ మన్నిక. ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగం. తరలింపు అమెరికా మరమ్మతు సులువు. చీఫ్ ఇంజనీర్లకు వివరించిన సంస్థ. భూ సర్వేపై కదలిక. ల్యాండ్ రికార్డ్ కమిషనర్ కార్యాలయం ప్రణాళిక. ఎన్ని నిధులు కావాలి, ఎందరు సిబ్బంది అవసరం, సర్వేకు పట్టే కాలం ఎంత, తలెత్తే ఇబ్బందులేమిటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన. సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచే పొందే ఆలోచన. 2025 నుంచి 26 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. 83.85 కోట్లు 2014లో మంజూరు. గత ప్రభుత్వం చేసిన ఖర్చు 2.65 కోట్లు. అందరి చూపు ఢిల్లీపైనే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 సీట్లకు. ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాల్లో. యూపీలో 14, బీహార్, బెంగాల్లో 8 చోట్ల. ఓటు వేయనున్న 11 కోట్ల మంది ప్రజలు. బీహార్లో కుల సమీకరణ. హర్యానాలో బీజేపీకి విషమ పరీక్షే. పాక్ శక్తి ఏమిటో చూసొచ్చాలే. వీసా లేకుండానే అక్కడే పర్యటించా. ఇది ఇప్పుడు మా దేశమని చెప్పా. ఉగ్రవాదులకు అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకో మోదీ. ఫైనల్లోకి రైస్. 3వసారి ఐపీఎల్ ఫైనల్కు సన్ రైజర్స్. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై విజయం. వికెట్ల వేటలో మెరిచిన షాబాజ్, అభిషేక్ శర్మ. పాయింట్ల పట్టికలోని టాప్ 2 జట్లే ఫైనల్లోకి. రేపే తుదిపోరు. కోల్కతాతో అమితుమి. పనులు చేసి పడిగాపులు. గత ప్రభుత్వ హయాంలోకి వాటికి అందని బిల్లులు. బోర్మంటున్న మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు. లక్షలు పెండింగ్లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు. చేసిన అప్పులు తీర్చలేక చితికిపోతున్నామని ఆవేదన. అప్పుల ఊబిలో బల్దియా. రుణభారం 6,530 కోట్లు.
బీఆర్ఎస్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు, ఆర్థిక ఇబ్బందితో నేడు వేతనాలు ఇవ్వలేని స్థితి. ఈ నెల 18 నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు, ఆగని ఫ్రీలాన్స్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు, కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తివేస్తున్న వైనం, భూముల కొనుగోలులోనూ గొలుసుకట్టు స్కీములు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు, నమ్మి సమిధులవుతున్న మధ్యతరగతి కుటుంబాలు. రేరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువు, ప్రజలు మోసపోయాక తీరిగా కేసులు, అరెస్టులు. నెల 2 నెలలుగా అక్రమార్కులు బయటకు, బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా. ఉత్సవాలకు ఓకే, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చ జెండా. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో వేడుక, సోనియాకు సన్మానం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరణ. డిసెంబర్ 9న కటాఫ్ తేదీ. ఇప్పుడు వెలుగు. హోటళ్లు, రెస్టారెంట్లలో కంపు కొడుతున్న కిచెన్లు, కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు. అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు. గ్రేటర్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లోనూ అదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించిన అధికారులు. చర్మం వలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య. హనీ ట్రాప్తో రప్పించి చంపేసిన హంతకులు. పోలీసు విచారణలో దారుణాలు వెలుగులోకి. డెడ్ బాడీని గుర్తించొద్దని ముక్కలుగా నరికినట్లు చెప్పిన నిందితుడు. బాడీ పార్ట్స్ను కోల్కతా నలువైపులా పడేశామని వెల్లడి. ఎంపీ మర్డర్కు 5 కోట్లు డీల్ కుదిరిందని పోలీసుల అనుమానం. మూసీ సుందరీకరణకు పనులు స్పీడప్. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ. మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా. ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు. ఎలక్షన్ కూడా అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు. అబూజ్మడ్పై ఆపరేషన్ కగార్. దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం. 4 ఏళ్లలో నక్సలిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ధీటుగా బలగాల మోహరింపు. బేస్ క్యాంపులతో పాగా, సెల్ టవర్లతో కమ్యూనికేషన్. మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలు, దాడులు. గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. ఫేక్ న్యూస్పై సీఎం సీరియస్. రాష్ట్ర సర్కారును బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్టైన ఆఫీసర్లు. ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే, పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సీఎస్ రివ్యూ. చీఫ్ గెస్ట్గా హాజరు కానున్న సోనియా గాంధీ ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కరోడ్పతి ట్యాక్స్ విధించాలి. కోట్లకు పడగలెత్తిన వారిపై పన్నులు పెంచాలి. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే 2%, 100 కోట్లు దాటితే 4% పన్ను. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గడానికే వరల్డ్ ఇన్క్వాలిటీ ల్యాబ్ నిపుణుల సూచన. జీతాలు లేక ఒత్తిడి. 104 డ్రైవర్ హఠాన్ మరణం. నిధుల్లో ఉండగానే గుండెపోటు. దవాఖానాలో సిపిఆర్ చేస్తుండగానే మృతి. 5 నెలలుగా వేతనాలు రాక మానసిక క్షోభ. జిల్లా వైద్యాధికారి వేధింపులతోనే మృతుడి బంధువులు, తోటి ఉద్యోగులు. తులం ఇనుము ఇవ్వరు. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలేవి. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా? అటు 10 ఏళ్ల నిజం, ఇటు 6 నెలల అబద్ధాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతన్న అరిగోస. అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎర్రటి ఎండలో రైతుల క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత. అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్. అన్నదాతకు తప్పని పడిగాపులు. విత్తన మేళాల్లో పలుచోట్ల గందరగోళం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు డిమాండ్. విత్తనాలు దొరక్క రైతన్న అగచాట్లు. సిడ్నీలో షాద్నగర్ యువకుడి మృతి. 4 రోజుల క్రితం అదృష్టం. సముద్ర తీరంలో విగత జీవిగా అరవిందు. 889 మంది అభ్యర్థులు, 58 స్థానాలు. 6వ దశ ఎన్నికలకు నేడు పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 యూటీలో ఎన్నికలు. బరిలో మనోహర్ లాల్ ఖట్టర్, మేనకా గాంధీ, మహబూబ్ ముఫ్తీ తదితరులు. సర్కారు వారి పాట. అమ్మకానికి భూములు. నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు. బుద్వేల్లోని 75 ఎకరాలకు అరాస్. 4,000 కోట్ల సమీకరణే లక్ష్యం. దశల వారీగా మరిన్ని భూములకు స్కెచ్. మావాళ్లతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై మహిళల జులుం. చుట్టం కోసం బస్సు ఆపాలని పట్టు. ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో ఆపకుండా ముందుకు పోనించిన డ్రైవర్. ఆపకపోవడంతో మహిళలు శివాలు నోటికొచ్చినట్టు తిట్లు. దురుసు ప్రవర్తన. చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ. ఇప్పుడు విజన్ ఆంధ్ర. రాష్ట్రంలో 4,000 కోట్ల వసూలు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణలో వసూలు. ఆ డబ్బును రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.
తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి. అధికారులతో సమీక్షించి సూచనలు చేసిన సీఎస్. ఘనంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు. కేటీఆర్పై పరువు నష్టం దావా వేస్తా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. మహారాష్ట్ర ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు. పదవికి చేరిన మృతుల సంఖ్య 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024. జగన్ నీకు సిగ్గుందా? నీకు ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు. ఫేక్ ఫ్రేములు ఒలకబోసి ముఖ్యమంత్రి సీఎం జగన్పై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు. టిమ్స్ ఆసుపత్రులపై విమర్శల. 14 అంతస్తులు కడితే తప్పేంటి? కాంగ్రెస్ రావడంతో నిలిచిపోయిన నిర్మాణాలు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం. కిషన్ రెడ్డి మా బ్రాండ్ అంబాసిడర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక జరిగితే సన్మానిస్తా. ఆయనకు వాజ్పేయి లాగా మంచి గుణాలున్నాయి. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తే అక్కడ టోపీ పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్య.